శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే హార్గరీ మిక్చర్ చేశానండి. హార్గరీ మిక్చర్ మా వారికి తేవడమే తప్ప అది ఎలా చేయాలో నాకైతే తెలియదు. ఈరోజు ఎలా చేశారా అంటే దీని గురించి వివరంగా చెబుతానండి. అయితే మా పాప పంపించిందండి ఈ పప్పులు. ఇవి ఉలవలు అనుకున్నాను ఫస్ట్, నాకు తెలియదు. సరే, ఇది హార్గరీ మిక్చర్లో ఉండే పప్పులాగా ఉంది, ఇలా ఉంది కదా పచ్చి గింజలు అనుకుని చక్కగా నానబెట్టానండి. వేయిద్దామంటే ఎలా ఉంటుందో అని చెప్పి మళ్ళీ ఓ రోజు ఫ్రిడ్జ్లో పెట్టాను. అలా కదని ఈరోజు తీసి చక్కగా పొడిబట్ట మీద వేసేస్తే తడంతా ఆరబెట్టేసి కళాయి పెట్టి వేయిస్తే మా వారు తెచ్చి ఎత్తారు కదా హార్గరీ మిక్చరీ, అందులో ఉండే పప్పులాగే వచ్చింది. రుచి కూడా అంతకన్నా బాగుంది. అయితే సరే, ఇలాగా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో సన్నకారపూస ఈ పప్పు మాత్రమే ఉంటుందండి హార్గరీ మిక్చర్ అంటే, ఇంకేమీ ఉండదు అనమాట. అప్పుడు ఏం చేయాలి? శనగపిండి అయితే నా దగ్గర కొంచెం ఒక్క 150 గ్రాములు ఉంటుందండి. అందులో మరేమో కొంచెం వరిపిండి వేసేసి నేను 3 చెంచాలు వేసానులేండి. వేసేసి చక్కగా జంతికలు గట్ట ఉంటుంది కదా, నరగా వేసేసి ఇలాగా తిప్పేసానండి. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకుని చక్కగా మనం ఏం చేస్తామంటే, ఇలానే ఉంటుందండి మా వారు తెచ్చేది, ఇలానే ఉంటుంది సన్నకారపూస. ఈ పప్పులు మాత్రమే ఉంటుంది. ఇదే హార్గరీ మిక్చరీ. ఇంత కొనాలి అంటే చక్కగా 200 ఖరీదు ఉంటుందండి. అంత రేటు ఉంటుంది. హార్గరీ మిక్చర్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందండి. అయితే ఇందులో గింజలు ఇలా వేరేసుకుని తినేస్తూ ఉంటాను ముందు నేను మా వారు తీసుకొచ్చినప్పుడు. ఇంకా ఇవి ఇలా బాగా నలిపేసినట్టు మెత్తగా అయిపోయినట్టు చిన్ని ముక్కల్లాగా ఉంటుందండి సన్నకారపూస ఇందులో. ఇదేనండి మిక్చరీ, ప్రత్యేకంగా ఇది హార్గరీ మిక్చరీ అంటారన్నమాట. ఇంతేనండి, హార్గరీ మిక్చర్ అంటే అలానే ఉంటుంది చక్కగా. మనం కొనుక్కొని తెచ్చుకున్నది సేమ్ టు సేమ్. అయితే మా వారిని తెమ్మనమని తెచ్చిన తర్వాత ఇలా చూపిస్తే మీకు అర్థమవును అనుకోకుండా నేను చేశానండి. ఎప్పుడు కూడా ఇది నేను చేయలేదు, ఇది ఇలా చేస్తారని కూడా నాకైతే తెలియదు. మా పాప అయితే పంపించింది కాబట్టి ఏం చేయాలా ఇది ఏం చేయాలనుకున్నాను. మా పాపను అడగటమే మర్చిపోతున్నాను. సరే అని నానబెట్టాను కదా, చేశాను కదా, సేమ్ టు సేమ్ మనం బయట కొనుక్కున్న హార్గరీ మిక్చర్ లాగే చక్కగా చాలా బాగా వచ్చిందండి. చాలా రుచిగా ఉన్నది. అయితే కొంచెం కారం ఉప్పు వేసాం కదా, చక్కగా దానికి పట్టేసిందండి. అంతా మనం ఏ టీ తాగేటప్పుడన్నా తినొచ్చు, అతిథులకి కొంచెం పెట్టొచ్చు, పిల్లలకు కొంచెం గిన్నెలో వేసి పెట్టొచ్చు. అయితే మరి ఈ అట్ల పేరు ఏంటో అనేది పచ్చిగా ఉన్నాయి కొంటో నాకు తెలియదు. హార్గరీ మిక్చర్లో మాత్రం ఈ పప్పు ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా వారి తెస్తే ఇలానే ఉంటుందండి. ఇందులో సగం ఉంటుందా 200 అలా ఉంటుంది రేట్ అని చెబుతారు. మరి 1/4 కేజీ రేట్ ఎక్కువే పలుకుతుందండి. ఇది మా పిల్లలతో కూడా మా వారు కొనిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమని వెళ్ళే వరకు తెస్తూ ఉంటారన్నమాట. ఈ మధ్య తేవట్లేదు కానీ ఈ మిక్చర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏమీ లేదు, ఈ గింజలు ఉన్నాయి కదా, ముందు ఈ గింజలు ఏరేసుకుని తినేస్తూ ఉంటానన్నమాట నేను. చాలా బాగుంటుందండి. మరి చక్కగా నేను ఇంట్లో ఉన్న వాటితో చేసేసానండి. అలానా ఏముందండి, ఇంట్లో ఒక 150 గ్రాములు శనగపిండి ఉంది కదా అని చక్కగా అందులో 2 స్పూన్లు వరిపిండి, ఒక చిన్న స్పూను మసాలా కారం, కొంచెం ఉప్పు కలిపేసానా, జంతికల కొట్టంలో పెట్టేసానా, సన్నరేక వేసేసి చక్కగా అలాగా 4 ట్రిప్పులుగా తిప్పానండి. తక్కువ నూనెలో వేపేసాను అన్నమాట. చూసారు కదా, ఇంతేనండి. ఏదైనా చేసుకుంటే సులువు, సోత్తేనే దూరం. ఇలా చేసుకున్నామంటే మనం చక్కగా డబ్బాలో పెట్టుకుని అప్పుడప్పుడు తినేస్తూ ఉండొచ్చు. మరి చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసిన వారందరూ లైక్ చేయండి ప్లీజ్ అండి.